హలో అండి. ఎలా ఉన్నారు? సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బేసిక్‌గా ఈరోజు కనుమ. విలేజెస్‌లో అయితే కనుమ సెలబ్రేషన్స్ కూడా చాలా పీక్స్‌లో ఉంటుందనమాట. సినిమాలు చూసారా? సంక్రాంతి రోజు, భోగి రోజు. నేనైతే మా ఫ్యామిలీతో కలిసి 2 మూవీస్ చూసాను. ఒకటి 'అనగనగా ఒక రాజు' అండ్ ఇంకొకటి మన 'శంకర వరప్రసాద్' గారు. సో, ఆ సినిమా గురించి చెప్పాలంటే బేసిక్‌గా 'అనగనగా ఒక రాజు' నవీన్ పోలిశెట్టి బేసిక్ ఇది కామెడీ. కామెడీగా ఉంది. అండ్ ఇది అయితే మన 'శంకర వరప్రసాద్' గారు సినిమా అయితే బావుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము సంక్రాంతికొస్తున్న మూవీ చూసాము. అదే సెంటిమెంట్‌తో ఫ్యామిలీతో ఈ సినిమాని చూడటం జరిగింది. బావుంది. చాలా బాగా ఉంది క్యారెక్టరైజేషన్ అంతా కూడా. చాలా కన్విన్సింగ్‌గా ఉన్నారందరూ. నాకు ఒక్క క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇదే మూవీ రివ్యూ కాదండి. జస్ట్ నా ఒపీనియన్ ఒక్క క్యారెక్టర్ మీద. హీరో మదర్ క్యారెక్టర్ వేసినావిడ చాలా మాట్లాడారండి. ఒక్క పాయింట్ చెప్పారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏ సమస్యొచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో కాంప్లికేట్ అయిపోయిన సందర్భంలో కూడా థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళ సమస్యని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి అనే పాయింట్‌ని ఇప్పుడు వాళ్ళకి అది చాలా అవసరం. ఎవరికైనా గానీ ఏవైనా సమస్యలుంటే వాళ్ళ సమస్యల్ని వాళ్ళు సాల్వ్ చేసుకోగలగాలి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఇంకా కాంప్లికేట్ చేసుకోవడం కంటే మీ సమస్యల్ని మీరు సాల్వ్ చేసుకుంటే బావుంటుందనే విషయాన్ని చాలా నచ్చిందండి నాకు. చిరంజీవి మదర్ వేసిన క్యారెక్టర్ అసలు 100% నాకైతే బాగా హార్ట్‌కి కనెక్ట్ అయినట్టు అనిపిచ్చింది. సో, మీరు చూసారా 'మనశంకర వరప్రసాద్' గారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్స్‌లో పెట్టి చెప్పేసేయండి. సరేనా? బాయ్ బాయ్ అండి. థాంక్ యూ. నమస్తే.